ముందే చెప్తున్న మీరు ఈ వీడియోని రాత్రిపూట చూస్తుంటే స్కిప్ చేయండి, లేదంటే ఇంకా మీ ఇష్టం. మీరు దెయ్యాలని నమ్ముతారా? నమ్మకపోయినా పర్లేదు, కానీ హైదరాబాద్ కుందన్ బాగ్లో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అది 2002 సంవత్సరం. కుందన్ బాగ్లోని ఒక ఇంట్లో ఒక తల్లి, ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు. వాళ్ళు చాలా వింతగా ఉండేవారు. రాత్రిపూట కొవ్వొత్తులు పట్టుకుని ఇంటి చుట్టూ తిరగడం, వింత శబ్దాలు చేయటం వంటివి చేసేవారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళని చూసి భయపడేవారు. ఒకరోజు ఒక దొంగ ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. లోపలికి వెళ్ళిన వాడు వెళ్ళినట్టు కాకుండా గట్టిగా కేకలు వేస్తూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎప్పుడైనా దొంగ పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం చూసారా? కానీ ఈ కథలో దొంగ పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వచ్చి చూసేసరికి ఆ ముగ్గురు ఆడవాళ్ళు బెడ్ మీద చనిపోయి ఉన్నారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది ఏంటంటే వాళ్ళు చనిపోయి దాదాపు 6 నెలలైంది. అంటే గత 6 నెలలుగా ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తున్నది, మాట్లాడుతున్నది ఎవరితో? చనిపోయిన శవాలతోనా, లేక వాళ్ళ ఆత్మలతోనా? ఈ రోజుకి ఆ ఇల్లు అలాగే ఉంది. ఎవరూ వెళ్ళడానికి సాహసించరు. మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా? కామెంట్స్లో చెప్పండి. జాగ్రత్త, ఈ రాత్రి మీ వెనక ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మిస్టరీస్ మరియు ఫ్యాక్ట్స్ కోసం క్విక్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.